హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్ఐఆర్ నోటీస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అసలు నోటీస్ ఎందుకు వస్తుంది, నోటీస్ ఎవరికి ఇస్తున్నారు, సో నోటీస్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, సో ఎన్ని రోజులలో సబ్మిట్ చేయాలి, సో అసలు మనకు నోటీస్ రావడానికి గల కారణం ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఎస్ఐఆర్ ప్రక్రియ భాగంగా మనకైతే సో మనకు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత చాలామందికి అయితే సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే సో నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అసలు ఎందుకు నోటీసులు జారీ చేస్తుంది, అసలు తప్పులు ఎక్కడ ఉన్నాయి, తప్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు మీ పేరులో ఉందా, మీ యొక్క వయసులో ఉందా, లేదా మీ యొక్క అడ్రస్లో ఉందా, లేదా మీ ఫోన్ నెంబర్ ఉందా, అసలు ఏంటి దానికి సంబంధించి కూడా వాళ్ళు ఎక్కడ తప్పు జరిగిందనే దానికి సంబంధించి కూడా ఈ ఎస్ఐఆర్ నోటీస్ ఫామ్లో కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మేము వీడియోలో తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ప్రతి ఒక్కరికి నోటీస్ వచ్చిన వాళ్ళకు బిఎల్ఓ ఆఫీసర్స్ అయితే ఈ విధంగా సో ఈ ఫామ్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ ఫామ్ మీరు ఒకసారి చదవండి. ఈ ఫామ్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీ పేరు ఉంటుంది, అలాగే మీ అసెంబ్లీ నియోజకవర్గం భాగం సంఖ్య ఉంటుంది, క్రమ సంఖ్య ఉంటుంది, మీకు సంబంధించిన అడ్రస్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకు సో నోటీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మీ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మీరు సంతకం చేసిన ఎన్యుమరేషన్ ఫారం అందింది. పరిశీలన తర్వాత ఈ కింది అంశాలు గమనించబడ్డాయి. అంటే మనము ఎన్యుమరేషన్ ఫామ్, ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓ ఆఫీసర్కి ఇచ్చిన తర్వాత సో అందులో కొన్ని తప్పులు ఈ విధంగా గమనించబడ్డాయి అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు గత ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో తయారు చేసిన ఓటర్ల జాబితాలో మిమ్మల్ని అనుసంధానించడానికి ఉపయోగించిన మీ తల్లిదండ్రుల వివరాల ప్రకారం మీకు మరియు మీ తల్లిదండ్రికి మధ్య ఉన్నటువంటి వయస్సు వ్యత్యాసం 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉంది. ఇది ఇప్పుడు అనుసంధానం వల్ల జరిగి ఉండవచ్చని అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. దీని ద్వారా మీకు అయితే నోటీసు జారీ చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు అన్నమాట. వయస్సు తేడా ఉందంటూ కూడా ఇక్కడ దీని ద్వారా నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ఈ నోటీస్ ఫామ్లో బిఎల్ఓ వాళ్ళు ఎవరెవరికి నోటీస్ వస్తున్నాయో వాళ్ళకి ఫామ్స్ ఇస్తున్నారు. అందులో మీకు సంబంధించి సో ఎందుకు వచ్చింది నోటీస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు ఏదో వయసులో తేడా ఉందా, లేదా అడ్రస్లోనా, లేదా పేరులోనా ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత గత ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో తయారు చేసినటువంటి ఓటర్ల జాబితాతో ఎటువంటి పొంతనం లేకపోవడం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంతమంది ఓటర్ల జాబితాలో కంప్లీట్గా తయారు చేసినటువంటి ఓటర్ల జాబితా ఎటువంటి పొంతనం లేకపోవడం వల్ల తప్పుడు పొంతనం ఉండే అవకాశం ఉన్నందున తుది ఓటర్ల జాబితాలో మీ పేరును అలాగే కొనసాగించడానికి భారత ఎన్నికల సంఘం సూచించిన అసలు ధృవీకరణ పత్రాలతో ఎన్యుమరేషన్ ఫారం వెనుకవైపు ఉన్న సమాచార పత్రంతో పేర్కొన్న విధంగా మరియు నోటీసు జత చేయబడిన విధంగా సో మీరు అయితే ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. 29 ఆగస్టు 9 AM నుంచి 12 PM వరకు దిగువ సంతకం చేసి బిఎల్ఓ అధికారి ముందు హాజరుపరచవలసి మిమ్మల్ని కోరడం అయినది. అయితే ఇక్కడ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రాలు సో మీకు మనకి 2 ఫారమ్స్ ఇస్తారు. అందులో మనకు బ్యాక్ సైడ్లో కూడా మ్యాటర్ ఉంటుంది, అది కూడా చదివి వినిపిస్తాను. ఆగస్టు 29 లోపు ఏదైనా మీకు తప్పుగా ఉంటే వాటిని సరిదిద్ది మళ్ళీ ఆ ఫామ్స్ బిఎల్ వాళ్ళకు సో సమర్పించండి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇచ్చిన దాన్ని పరిశుద్ధంగా చదవండి. సో క్లుప్తంగా చదివిన తర్వాత ఎక్కడ తప్పు ఉందనేది మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ముఖ్య గమనిక అన్నమాట. నోట్స్ అంటే ఇందులో మీకు ఒక నోటీస్ వస్తే మీరు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, మీ దగ్గర సో ఉండేటటువంటి డాక్యుమెంట్స్లో ఈ 11 డాక్యుమెంట్ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నది అందులో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుంది, లేదా అది మనకు జిరాక్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. వాటికి సంబంధించి ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగికి తప్పుడు సమాచారం అందించడం అనేది భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరికత సురక్ష సంహిత సెక్షన్ 217 ప్రకారం జైలు శిక్ష విధించదగిన క్రిమినల్ నేరం. అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా లేదని చెప్పడం తప్పుడు సమాచారం. అలాగే రెండోది ఓటర్ల జాబితా. ఇక్కడ చూసుకుంటే మనకు ఓటర్ల జాబితా తయారీ, సవరణ, సరిదిద్దడం, చేర్చడం లేదా తొలగించడానికి సంబంధించిన ఎలాంటి తప్పుడు ప్రకటన చేసినా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 కింద సెక్షన్ 31 ప్రకారం జైలు శిక్ష, జరిమానా 2 విధించడం జరుగుతుంది.
సమర్పించవలసిన పత్రాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ముందుగానే వాళ్ళు చెప్పారు, తప్పుడు సమాచారం ఇవ్వద్దు, జాబ్ ఉంటే జాబ్ అని రాయాలి. సో మీకు ఏది ఉంటే అదైతే కంపల్సరీగా చెప్పాలని కూడా ఇక్కడ, లేకపోతే క్రిమినల్ కేసులు వేస్తామంటూ కూడా ఒక గమనిక ఇవ్వడం జరిగింది. సమర్పించవలసిన పత్రాల సూచనాత్మక పూర్తి జాబితా కాదు, జాబితా పైన పేర్కొన్నట్లయితే స్వయం తండ్రి మరియు తల్లి కోసం విడివిడిగా స్వీయ ధృవీకరించిన పత్రాలను సమర్పించాలి. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఏదైనా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగికి, పింఛన్దారునికి జారీ చేయబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పింఛన్ చెల్లింపు ఉత్తర్వు పత్రం అయితే చూపించవలసి ఉంటుంది గవర్నమెంట్ జాబర్స్. దాని తర్వాత 1/7/1987 ముందు ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం, బ్యాంకులు, పోస్టాఫీసు, భారతీయ జీవిత బీమా సంస్థ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా భారతదేశంలో జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు, ధృవీకరణ పత్రం డాక్యుమెంట్ అయితే చూపించాలి. మూడోది, సమర్థ అధికారిచే జారీ చేయబడిన జనన ధృవీకరణ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. తర్వాత పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు. సో దాని తర్వాత గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన మ్యాట్రికులేషన్ విద్యార్హత పత్రాలు అన్నమాట. 10th క్లాస్ మెమోస్ కావచ్చు, మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించి పత్రాలు. అలాగే దానికి సంబంధించి నెక్స్ట్ వన్ వచ్చేసి సంబంధిత రాష్ట్ర సమర్థ అధికారి జారీ చేయబడిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైనా కుల ధృవీకరణ, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, జాతీయ పౌర పట్టిక ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడ, రాష్ట్ర స్థానిక అధికారులతో తయారు చేయబడిన కుటుంబ రిజిస్టర్, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు చేయించుకోండి, బయట చేస్తున్నారు. ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో చేశాను, మన మొబైల్ నుంచి మీరు చేసుకోవచ్చు. కుటుంబ రిజిస్టర్ అంటే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి, ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం, ఆధార్ కోసం 9/9/2025 తేదీ గల లేఖ నంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కమిషన్ ఆదేశాలు వర్తిస్తుంటే చూసుకోవచ్చు. అలాగే మనకు ఈ 13 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీ దగ్గర ఏదో ఒకటి ఉన్నా మీరైతే వాళ్ళకైతే జిరాక్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీ పేరు రాస్తారు, ఇక్కడ మీ తండ్రి పేరు రాస్తారు, ఇక్కడ మీకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ నెంబర్ రాస్తారు, ఇక్కడ మీకు సంబంధించి డేట్ రాస్తారు. దాని తర్వాత బిఎల్ఓ ఆఫీస్ సైన్ చేసి రసీదు అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు నోటీస్ రావడానికి గల కారణాలు, అలాగే నోటీసులు ఎందుకు వస్తున్నాయి, నోటీస్ వస్తే మీరు ఏం చేయాలి, ఎలాంటి పత్రాలు సమర్పించాలి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి బిఎల్ఓ నోటీస్ ఫామ్ వెనకాల, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఒకసారి చదువుకోండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.